వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కీసరకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తెలంగాణలోనే ప్రసిద్ధిగాంచిన కీసర రామలింగేశ్వర స్వామిని దర్శనానికి నిన్నటి రాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 4 ప్రత్యేక లైన్లను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తుండటంతో క్యూ లైన్లలో భక్తుల కోసం మజ్జిగ, మంచినీళ్లను ఆలయ సిబ్బంది అందిస్తున్నారు. ఏలూరులోని ఆలయాలు ఉదయం నుంచే కిక్కిరిసిపోయాయి. భీమవరం మండలం యనముద్రరు గ్రామంలోని రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా శివనామ స్మరణంతో ఆలయ ప్రాంగణమంతా కూడా మార్మోగుతోంది. స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో క్యూ లైన్లలో బారులు తీరారు. ఇక మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శైవ క్షేత్రాలన్నీ పంచాక్షరి మంత్రంతో మార్మోగుతున్నాయి. వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల్లో ఆలయాల్లో ఉదయం నుంచే భక్తులు శివలింగాలకు అభిషేకాలు చేస్తున్నారు. అన్ని ఆలయాల్లో భక్తుల కోసం ఏర్పాట్లు చేశారు. కడప జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి మహిళలు ఆలయాలకు పోటెత్తారు. ఆలయాలన్నీ పుష్పాలతో అలంకరించారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజమండ్రి జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచి శివాలయాలకు భక్తులు పోటెత్తారు. మహాకాళి, మహాకాళేశ్వర ఆలయంలో భక్తులే స్వయంగా మహాశివునికి అభిషేకం చేసి శివుని కృపకు పాత్రులయ్యారు. ఎటు చూసినా ఆలయాల్లో భక్తిభావంతో భక్తులు శివనామస్మరణ చేశారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయాలకు వెళ్లి స్వామివారికి అభిషేకాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ దుర్గా నాగమల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తజనులతో కృష్ణానది తీరం, ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. అదేవిధంగా కలిదిండి పాతాల భోగేశ్వర స్వామి ఆలయంలోనూ మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండే అభిషేకాలతో క్యూ లైన్లలో భక్తులు నిండిపోయారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఆలయాల్లో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. 1000 స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్ధేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఇవాళ రాత్రి జాగరణ కోసం పలు దేవాలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవం వైభవంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి భక్తులు త్రికూటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. సాయంత్రం నుంచి భక్తులు రద్దీతో కోటప్పకొండ కిటకిటలాడుతోంది. స్వామివారిని దర్శించుకొని శివరాత్రి జాగారం చేసేందుకు భక్తులు కొండకు చేరుకుంటున్నారు. ఇక మరింత సమాచారం కోటప్పకొండ నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. స్మరణతో కోటప్పకొండ మారుమోగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఎవరైతే త్రికోటేశ్వర స్వామి ఉన్నారో ఆయన దర్శించేందుకు పెద్ద ఎత్తున కూడా నిన్న ఉదయం నుంచి భక్తులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఎప్పుడైతే దీనికి సంబంధించి అభిషేకాలు బిగినాయో ఉదయాన్న జరిగేటువంటి తొలి పూజ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ తొలి పూజ అనంతరం ఇక్కడ అభిషేకాలు చేసిన తర్వాత స్వామివారికి దర్శనాన్ని చేయించే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ఆ భక్తులందరికీ దర్శనం చేయించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఈవినింగ్ అయ్యేటప్పటికి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి భక్తులు రావడం అనేది జరిగింది. ముఖ్యంగా కూడా ఇక్కడ ఈ కోటప్పకొండను చూసుకున్నట్లయితే మాత్రం జాగరణకి ప్రత్యేకమైనటువంటి ఈ స్థానం ఉన్నది. ముఖ్యంగా కూడా మిగతా ఆలయాల్లో లేని విధంగా కూడా ఇక్కడ జాగరణ చేసేందుకు ప్రత్యేకమైనటువంటి వస్తువులు ఉంటాయి. అదేవిధంగా కూడా ప్రత్యేకంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. దానికోసం అని చెప్పి ఇక్కడికి ఈవినింగ్ అయ్యేటప్పటికి పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకుంటారు. ఇప్పుడు మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తున్నాడు. ఈ
భక్తులు ఎంతమంది ఇక్కడికి వచ్చారు అనేది కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇక్కడికి భక్తులు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా కూడా ఇప్పటికే 1,00,000 మంది పైగా భక్తులు ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడ ప్రభలకు సంబంధించిన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొండకు దిగువన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సువిశాలమైన మైదాన ప్రాంతంలో ప్రభలను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రభల దగ్గర వివిధ సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలు చూసేందుకు కూడా ఇక్కడికి ఉన్నటువంటి భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మహాశివరాత్రిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే జాగరణ చేసినట్టయితే శివుల్లో ఐక్యమయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. అదేవిధంగా కూడా ఏదైతే ఈ బ్రహ్మముహూర్తం ఆత్మలింగ ఉద్భవం అనేది జరుగుతుందో ఆ ఉద్భవానికి సంబంధించిన సమయంలో అప్పటిదాకా ఉండి తర్వాత జాగరణ చేసినట్లయితే మరుసటి రోజు సూర్యోదయం అయ్యేంత వరకు కూడా జాగరణ చేసినట్లయితే పూర్తి ఫలం దక్కుతుందని భక్తుల యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఎక్కడ లేని విధంగా కూడా భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని కొండకి దిగువన వచ్చిన తర్వాత ఇక్కడ అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఈ ప్రభలు ఉన్నాయో ప్రభల దగ్గర ఉన్నటువంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తూ ఉంటారు. దాని ద్వారా ఏంటంటే ఒక రోజు మొత్తం కూడా జాగరణతోనే గడిచిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో కూడా ఇక్కడ భక్తులు వచ్చారు అనే దాన్ని మనం చూడవచ్చు. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కొంత భక్తుల తాకిడి తక్కువగా ఉంది. కానీ సాయంత్రం అయిన తర్వాత మాత్రం భక్తుల తాకిడి మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టుగా కూడా కనబడుతూ ఉంది. మరికొద్ది సేపట్లో అంటే ఒక 1 hour or 2 hours పెద్ద ఎత్తున ఇక్కడికి భక్తులు చేరుకుంటారు. భక్తులు చేరుకున్న తర్వాత ముఖ్యంగా ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ప్రభలకు సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ప్రభలకు సంబంధించిన కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఇక్కడ మరింతగా కూడా భక్తులు చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభలకు సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ప్రభలకు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. శివుడికి సంబంధించి మహాశివరాత్రికి సంబంధించిన సమయంలో ఈ జాగరణ చేయడం అనేది విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ముఖ్యంగా కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరిగింది. భక్తులు వచ్చిన తర్వాత ఈవినింగ్ ఏదైతే నైట్ టైం అయితే మాత్రం కొద్దిసేపటి తర్వాత ఈ ఎలక్ట్రికల్ ప్రభలను అయితే విద్యుత్ దీపాలంకరణలో పెద్ద పెద్ద ప్రభల్ని 100 అడుగుల పైన ఉన్నటువంటి ప్రభలను ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభల మీద వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనేది ఉంటూ ఉంటాయి. ఆ కార్యక్రమాలను వీక్షిస్తూ జాగరణ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, కోటప్పకొండ నుంచి. శివనామ స్మరణతో